అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్పూరం గురించి తెలుసుకుందాం. ఎన్ని రకాలు కర్పూరం ఉన్నాయి, ఒక్కో కర్పూరం ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చ కర్పూరం. కర్పూరం చెట్టు వేర్లు మాను కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం. దీన్ని ఔషధ ప్రయోగాలకు వాడతారు. దీనిని ఎక్కువగా వంటలలో కాటుకని పచ్చ కర్పూరంతోనే తయారు చేస్తారు. హారతి కర్పూరం. టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడతారు. రసకర్పూరం. చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రసకర్పూరం అంటారు. భీమసేని కర్పూరం. సహజంగా మొక్క తుంచి తయారు లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా ఉపయోగిస్తారు. సీతాభ్ర కర్పూరం. ఇది తెల్లగా మేఘంలాగా కనిపిస్తుంది కనుక ఆ పేరు దీనికి రావడం జరిగింది. కర్పూరాన్ని చెట్టు ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు. కొన్ని రకాలైన తులసి కర్పూర జాతుల నుంచి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఘాట్లలో నుంచి పాలు వస్తాయి. పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు 100 అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చి నెలలో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతున్నారు. అలాగే మైసూర్లోను మలబార్ ప్రాంతాల్లోనూ కర్పూరం చెట్లు ఉన్నాయి.